క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ లోకరక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీ కార్యము సఫలము చేస్తాను అంటున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని భక్తుడు ఎలాగైతే విశ్వాసం ఉంచి ప్రార్థించాడో, దావీదు గారు అన్నట్లుగా మనం కూడా ఈరోజు ఉదయకాల సమయంలో ఒక నిరీక్షణ విశ్వాసం మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన పక్షమున నిలబడి మన కార్యము సఫలం చేస్తాడు. నువ్వు ఆలోచించేటటువంటి కార్యం ఏదైతే ఉందో, నువ్వు పూనుకొని మరి ప్రారంభించబోతున్నటువంటి పని కార్యము ఏదైతే ఉన్నదో, దానిలో దేవుడు తోడుగా ఉండి ఆ కార్యమును సఫలము చేస్తాడంటండి. అవును, ఈరోజు కార్యం సఫలం కాకపోతే కొంతమంది అతి తెలివితో నేను జ్ఞానవంతుడిని, నేను ఇంత చదువుకున్నాను, ఫిలాసఫీస్ చేశాను కాబట్టి నేనే జ్ఞానవంతుడని ప్రారంభించి ఫెయిల్ అయిపోతారు. అట్టి సమయంలో వాక్యం ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 12వ వచనంలో, కోరిక సఫలము కాకపోతే హృదయము నొచ్చుకుంటుందంట, హృదయంలో బాధ కలుగుద్ది. కోరికలు జరగకపోతే హృదయంలో గాయము అలాగే ఉండిపోతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు మా ప్రయత్నములన్నీ సఫలము చేయును అంటున్నాడు. ఎందుకంటే నా దేవుడు నేను చేయబోతున్నటువంటి పనిని సఫలం చేస్తాడని విశ్వాసం ఉంచు ఉంది. దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగిన వారికి. అవునండి, దేవుడు మన పనులన్నిటిలో తోడుగా ఉంటాడు. ఆయన మన కార్యమును సఫలం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు నీ కార్యమును సఫలం చేస్తాడండి. అవును, యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు. పాపమునకు దూరంగా పారిపోవడం వలన దేవుడు అతడు చేసేటటువంటి ప్రతి పనిలో సఫలత దయచేసాడండి. అతడు చేయనిదంతా యెహోవా సఫలం చేసినానే ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడొచ్చండి. అతడు చేయనిదంతా సఫలమైంది. అతడు గొప్ప వ్యక్తిగా మారాడు. ఎందుకంటే అతడు పాపమును అసహించుకున్నాడు, చెడుతనమును అసహించుకున్నాడు, పాపము నుండి దూరంగా పారిపోయాడు. కాబట్టి అతడు చేసేదంతా సఫలమైంది. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నీ కార్యము సఫలం కావాలంటే నువ్వు దేవునికి మనవి చేయాలి. నీ కార్యం ఏదైతే ఉందో దేవుని యొక్క చేతులలో నువ్వు అప్పగించాలి. ప్రభువా, నేను ఈ పనిని ప్రారంభించబోతున్నాను నాయన, నా కార్యములో, ఈ పనిలో నాయన మీ కృప కాపుదల నాకు దయచేయండి. నేను చేసే ఈ పనిలో మీ సహాయాన్ని మీరు దయచేయండి, నాకు సఫలత మీరు దయచేయండి అని దేవునికి నువ్వు అప్పగించినప్పుడు తప్పగా దేవుడు నెరవేరుస్తానని ఈ యొక్క లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నానండి. ఆయన యొద్ద విచారణ చేయండి, మీ కార్యము సఫలమవుద్ది. ఆయన యొద్ద నువ్వు విచారణ చేయి, ఆయన అడుగు, నీ కార్యము సఫలం అవుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కార్యము సఫలం కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించమని కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకు వాడక ఎలా ఉంటాడంట, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని. అలాగే అతడు చేయనిదంతా సఫలం అవుతుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నీ యొక్క కార్యము సఫలం కావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించు, ప్రార్థన చేయి. అలాగే నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు ప్రతి దినము ధ్యానించాలి. అలాగే దేవుని బిడ్డలారా, మీ కోరిక సఫలం కావాలంటే ఆయన కొరకు కనిపెట్టాలి. దేవా, నీ యొక్క సహాయం కొరకు నేను కనిపెట్టుకున్నాను. దేవా, నువ్వు నాకు సహాయం చేయి. యెహోవా కొరకు కనిపెట్టుకోవాలండి. కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలమును పొందుకుంటారు, నూతన సహాయాన్ని పొందుకుంటారు, తప్పగా వారి కార్యములు సఫలపడతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ కార్యము సఫలం కావాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. 4వదిగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కార్యములలో నీకు సహాయం చేసి ఆయన తోడుగా ఉండి
నీ కార్యములన్నిటినీ సఫలం చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో యెహోవా నా కార్యము సఫలము చేయను అని నాయన దేవా దావీదు మహారాజు కీర్తనల ద్వారా తెలియజేస్తున్నాడు. మేము కూడా విశ్వాసం ఉంచుతున్నాం, నమ్మకం ఉంచుతున్నాం తండ్రి. మేము చేసే ప్రతి కార్యములో దేవా మీరు తోడుగా ఉండి సఫలత మీరు దయచేయండి. మాకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు మీరు దయచేయండి. మీరే మమ్మల్ని ముందుగా నడిపించి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కార్యములన్నిటినీ నాయన మీరు సఫలం చేయమని, మీ చిత్తానుసారంగా మీరు మీ బిడ్డలను నడిపించమని, ఆశీర్వదించమని, దేవుని బిడ్డలకు విరోధంగా ప్రతిదీ యేసు నామములో మీరు నిర్మూలన చేసి మీ బిడ్డలను ఈ లోకంలో ఆశీర్వదించండి, పరలోకంలోనూ మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.